జూబ్లీహిల్స్లో టికెట్ ఎవరికి అవసరం, అక్కడ ఎవరు క్యాపబుల్, నిజంగా బాగా కష్టపడుతున్న వ్యక్తి ఎవరు, జనాల్లో ఉంటున్న వ్యక్తి ఎవరు, పార్టీలు మారకుండా కండువాలు మార్చకుండా నిబద్ధతతో లాయాలిటీతో పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా. దేశమంతా చూసుకోవడానికి 1,00,000 పనులు ఉంటాయి, అది నిజం. అది ఇప్పుడు ఒక తరగతి గురించి ఆ తరగతి టీచర్కే బాగా తెలుస్తుంది, ప్రిన్సిపల్కి ఎందుకు తక్కువ తెలుస్తుంది, అక్కడ హెడ్ మాస్టర్కో ఇంకెవరికో. ఏంటంటే మొత్తం కాలేజ్ అంతా చూసుకోవాలి, లేకపోతే స్కూల్ అంతా చూసుకోవాలి. 10 రకాల పనులు ఉంటే కనుక ఆడ సగం ఈడ సగం ఈడ సగం ఆడ సగం సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఒక క్లాస్ టీచర్ని అడగండి, ఆ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ గురించి ఎవడు మంచోడు, ఎవడు లంగా, ఎవడు దొంగ, ఎవడు ఫస్ట్ బెంచ్, ఎవడు లాస్ట్ బెంచ్, ఎవడు చదువుతాడు, ఎవడు చేస్తలేదు అన్నీ చెప్పగలుగుతుంది ఆ క్లాస్ టీచర్. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటుంది, ఎక్కువ వాళ్ళని చూసి ఉంటుంది, దగ్గర నుండి వాళ్ళతో గడిపి ఉంటుంది. ఆ అవగాహన, ఆ యొక్క డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీచర్కి తెలిసి ఉంటుంది. ఇప్పుడు స్టేట్లో కూడా అంతే. అసలు మీకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది అనుకోవడం అమాయకత్వం. వాళ్ళకే అన్ని హక్కులు ఇచ్చి వాళ్ళే డిసైడ్ చేస్తారనడం మా దరిద్రం. దౌర్భాగ్యం. జూబ్లీహిల్స్ ప్రజలు చేసుకున్న ఏదో పాపం అంతే.